పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం మార్చి 19వ తేదీన ప్రారంభమవుతున్నటువంటి పరాభవనామ సంవత్సర ఉగాది. మార్చి 19వ తేదీన పరాభవనామ సంవత్సరం ఉగాది అంటే మార్చి 19 నుంచి పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉంటాయి, వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, ఇంకా వారికి లక్కీ నెంబర్సు, లక్కీ కలర్సు, లక్కీ డేట్సు, వివిధ రంగాలలో ఉన్నటువంటి వారికంటే ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, విద్యార్థులకు, సినిమా రంగంలో ఉన్న వారికి, రాజకీయ నాయకులకు, వృత్తి పనులు చేసుకునేటటువంటి వారికి, రియల్ ఎస్టేట్ చేసేవారికి, అందరికీ కూడా అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. ప్రధానంగా ఈ రాశిలో ఉన్న వారిని కనుక తీసుకుంటే, వీరికి ఈ రాశిలో ఉండే నక్షత్రాలు తీసుకుంటే ధనిష్ఠా నక్షత్రంలో ఉండేటటువంటి 3-4 పాదాలు, శతభిష నక్షత్రంలో ఉండేటటువంటి 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలో ఉండేటటువంటి 1, 2, 3 అంటే మొదటి 3 పాదాలు, మొత్తం 9 పాదాలు కలిపి మనకిక్కడ ఈ రాశి ఈ కుంభరాశిలో ఉంటాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఒక్కసారిగా ఆదాయాన్ని చూడగానే భగవంతుడా ఏమిటి ఆదాయం, ఇలా ఈ సంవత్సరం అంతా ఇలానే ఉండబోతున్నానే ఒక రకమైనటువంటి ఏదో తెలియనటువంటి ఇంటర్నల్ ఫియర్ కలుగుతుంది. కానీ ఇది విన్నటువంటి ఎవరూ కూడా భయపడాల్సిన అవసరమో బాధపడాల్సిన అవసరమో లేదు. కారణం ఏమిటంటే ఈ ఆదాయ వ్యయాలు అనేటటువంటివి వేటి ఆధారంగా నిర్ణయించబడతాయి అంటే ఉగాది ఏ రోజున ఏ వారం అయితే ప్రారంభమవుతుందో దానిని ఆధారముగా చేసుకొని ఆదాయ వ్యయాలు నిర్ణయించబడతాయి. ఈ సంవత్సరం గురువారం వచ్చింది కాబట్టి ఈ రకమైనటువంటి ఆదాయ వ్యయాలు కనిపిస్తున్నాయి. అలానే శుక్రవారము, బుధవారము, మంగళవారము, సోమవారము మరొక రోజు కనుక వస్తే ఇంకొక రకంగా ఉంటాయి. కాబట్టి వాటిని బేస్ చేసుకోవద్దు. గ్రహస్థితిని మాత్రమే ఖచ్చితంగా మనము ఆచరించాలి. గ్రహస్థితిని మాత్రమే మనం ప్రామాణికంగా తీసుకోవాలి. ఒకవేళ ఎవరైనా సరే ఇంకా కుంభరాశిలో జన్మించినటువంటి వారు, ఆల్రెడీ కుంభరాశి వారికి ఏలినాటి శని కూడా జరుగుతున్నది. కుంభరాశిలో జన్మించిన వారికి ఇంకా ఎవరికైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక ఉండి ఇబ్బందులు కనుక పడుతున్నా, లేదా అసలు ఈ సంవత్సరం అంతా ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నా ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని కనుక విశ్లేషణ చేయించుకుంటే ఆ వ్యక్తిగత జాతకం చూసి పూర్తి విశ్లేషణ అందించి కొన్ని పరిహారాలు కూడా తెలియజేస్తాం. ఇక్కడ ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, గ్రహస్థితులను కనుక పరిశీలించినట్లయితే సాధారణంగా ఏలినాటి శని ఉన్నప్పటికీ, సాధారణంగా మిశ్రమంగా ఉన్నప్పటికీ క్రమంగా ఎదుగుదలకు దారి తీసేటటువంటి విధంగా గ్రహస్థితులు ఉన్నాయి. సంవత్సరం ప్రారంభం నుండి 2026 జూన్ 1వ తేదీ వరకు గురుడు మిథున రాశిలో సంచరించడం వలన పంచమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు బ్రహ్మాండమైనటువంటి క్రియేటివిటీ లెవెల్స్ పెంచుతాడు, ఎడ్యుకేషన్ పెంచుతాడు, సంతానపరమైనటువంటి అనుకూలత కలుగుతుంది, ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. అంటే కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి సమయంగా మారుతూ ఉంటుంది. ఆర్థికంగా కూడా బలంగానే ఉంటుంది. జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడు కర్కాటక రాశిలో సంచారం చేయటం వల్ల, అంటే కుంభరాశి వారికి 6వ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో సంచారం చేయటం వల్ల రోజువారీ పనులు కానీ, ఉద్యోగపరమైనటువంటి బాధ్యతల్లో కానీ, ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కానీ ఒత్తిడి పెరుగుతుంది. పని భారం ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ ఈ రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే అక్టోబర్ 31వ తేదీ నుంచి 2027 జనవరి 24వ తేదీ వరకు గురుడు సింహరాశిలో సంచారం, అంటే మీ జన్మరాశికి 7వ స్థానమైన సింహరాశిలో సంచారం చేయటం వల్ల భాగస్వామ్య వ్యాపారాలు కానీ, వివాహ సంబంధమైనటువంటి విషయాలు కానీ ముఖ్యమైనటువంటి మార్పులు జరుగుతాయి. కొందరికి వివాహ యోగం కూడా కలుగుతుంది అని చెప్పాలి. వ్యాపార భాగస్వామ్యాలలో కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మరలా చెప్పాలంటే
2027 జనవరి 24వ తేదీ నుంచి మరలా గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల మరలా పనులు ఒత్తిడి పెరుగుతుంది. అనేక రకాలుగా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు రాహువు మీ జన్మరాశిలోను, కేతువు సప్తమ స్థానంలోను సంచరిస్తున్నారు. దీని ప్రభావంతో ఏ విధంగా ఉంటుందంటే డిసెంబర్ వరకు రాహువు యొక్క కారణం చేత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, ఎలాంటి పనైనా సరే ధైర్యంగా చేయగలుగుతూ ఉంటారు. అలానే కొన్నిసార్లు ఈ ధైర్యమే మొండి ధైర్యంగా మారి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలానే కేతువు కూడా సప్తమ స్థానమైనటువంటి సింహరాశిలో సంచారం చేయటం వల్ల అపార్థాలనేటటువంటివి లేకుండా చూసుకోవాలి. 2026 డిసెంబర్ 6వ తేదీ తర్వాత రాహు మకర రాశిలోకి, కేతువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల మీ జన్మరాశికి 12వ స్థానంలోకి రాహు వస్తాడు, 6వ స్థానంలో కేతు వస్తాడు. ఇది మీకు విదేశీ యోగాన్ని కలిగిస్తుంది. ఎవరైతే కుంభరాశిలో జన్మించినటువంటి వారు విదేశాలకు వెళ్ళాలని బలంగా అనుకుంటూ ఉన్నారో, ఇప్పటిదాకా ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుకు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారు, అటువంటి వారికి మాత్రం బ్రహ్మాండమైన అనుకూలత కనిపిస్తూ ఉంటుంది. కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా కొంత ఒత్తిడి, కొంత ఆందోళన కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మానసికమైనటువంటి శాంతిని, ప్రశాంతతను కాపాడుకుంటూ ఉండాలి. మరి వివిధ రంగాలలో ఉన్నటువంటి వారికి ఏ విధంగా శని భగవానుడి కనుక పరిశీలిస్తే, శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా మీ జన్మరాశికి 2వ స్థానంలో, ధనస్థానంలోనే ఉంటాడు. మీ రాశ్యాధిపతి శని కాబట్టి శని యోగకారకంగానే మారతాడు. వివిధ రంగాలలో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుందంటే, ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం కృషి చేస్తే మంచి ఫలితాలు సాధించగలరు. ప్రారంభంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ అక్టోబర్ తర్వాత భాగస్వామ్యాలు కానీ లేదా కొత్త అవకాశాల ద్వారా కానీ ఎదుగుదలకు సాధ్యమవుతుంది. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా పొందుతూ ఉంటారు. కొన్నిసార్లు సహోద్యోగులతో కూడా అపార్థాలకు దారిచ్చే అవకాశం ఉంటుంది. అలానే చిన్న చిన్న అవమానాలు కూడా జరుగుతూ ఉంటాయి. సహనం పాటించాలి. కొత్త భాగస్వామ్యాలు వస్తాయి. ఇంకా వ్యాపారస్తులను కనుక పరిశీలించినట్టు ఈ సంవత్సరం వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి కాలంగానే ఉంటుంది. కొత్త భాగస్వామ్యాలు వస్తాయి కానీ వాటిని పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళాలి. అక్టోబర్ తర్వాత వ్యాపార విస్తరణకు అవకాశాలు ఉన్నాయి. ఆదాయం క్రమంగా పెరగటం కూడా జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ప్రైవేట్ ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉన్నప్పటికీ కృషి చేస్తే మంచి గుర్తింపు కూడా పొందవచ్చు. వ్యవసాయదారులకు పంటల విషయంలో సాధారణ ఫలితాలు కనిపిస్తాయి. ఇంకా చివర్లో మొదటి పంట కన్నా కూడా 2వ పంట కొంచెం వీరికి మేలైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా కీలకమైన సంవత్సరంగా ఉంటుంది. ప్రారంభంలో కొంత అలసత్వం ఉంటుంది. దృష్టి చెదిరిపోయే అవకాశాలు ఉంటాయి. క్రమంగా చదువు మీద కనుక దృష్టి పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటటువంటి వారికి కూడా గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయని చెప్పాలి. కుటుంబ జీవితంలో కొన్నిసార్లు చిన్న చిన్న విభేదాలు వచ్చినా తర్వాత వాటంతా అవే సమసిపోతూ ఉంటాయి. గృహ సంబంధమైన ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆదాయం వచ్చినప్పటికీ ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మీకు ఏ విధంగా ఉంటుందంటే ధైర్యము, సహనము ఉన్నప్పటికీ సహనంతో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే అంతిమంగా విజయాన్ని పొందుతారు. ఈ సంవత్సరం కుంభరాశి వారికి లక్కీ నంబర్స్ 4, 7, 8, 4, 7, 8 లక్కీ నెంబర్స్. లక్కీ కలర్స్ వచ్చేటప్పటికి బ్లూ, వైలెట్ అండ్ బ్లాక్. ఇవి వీళ్ళకి లక్కీ కలర్స్. లక్కీ డేట్స్ వచ్చేటప్పటికి 4, 13, 22 తేదీలు వీరికి అనుకూలంగా ఉంటాయి. ఈ సంవత్సరం ముఖ్యమైన పరిహారాలు ఏమిటంటే, ప్రతి శనివారము శని భగవానుడిని పూజించడం వల్ల నల్ల నువ్వులు లేదా నూనె దానం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలానే బుధవారం రోజున గణపతి పూజ చేయటం వలన కూడా అడ్డంకులు తొలగుతాయి. ఇంకా చెప్పాలంటే పేదవారికి ఆహారం కానీ దానం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. అన్నిటికంటే ప్రధానం శివనామస్మరణ చేయటం చాలా ప్రధానం. ఇవి కుంభరాశి వారి యొక్క ఫలితాలు. శుభం.